హాయ్ హలో వెల్కమ్ టు జాడి క్లాస్. ఇప్పుడు మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం కనుగొందాం. ఓకేనా? రైట్. చూడండి, ఒక ప్రశ్న చూసినప్పుడు ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 by the prime factorization method and verify అని సొల్యూషన్. ఇక్కడ 12 అండ్ 18ల యొక్క ప్రైమ్ 12 మరియు 18లను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 12 అండ్ 18లని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 12ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 6 2 3 6. ఓకే, మనము 12ని 2 into 2 into 3 అని రాయొచ్చు. అదే రకంగా 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. చూడండి, 2 9 3 3 అంటే దీంట్లో ప్రైమ్ నంబర్లు వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, 2 into 3 into 3 దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఏ రకంగా కనుక్కోవాలి. చూడండి, ఎల్సిఎం ఆఫ్ 12 18 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు ఇది ఒక కామన్ ఫ్యాక్టర్. ఓకే, అదే రకంగా 3 కూడా కామన్ ఫ్యాక్టర్. ఓకే, కాబట్టి 3ని కూడా తీసుకోండి. ఇక్కడ మిగిలిన రెండు ఇందులో 12లో మిగిలిన ఫ్యాక్టర్ ఏంటి, 2, దీన్ని కూడా తీసుకోండి. అదే రకంగా 18లో మిగిలిన ఫ్యాక్టర్ 3. కాబట్టి దీన్ని మల్టిప్లై చేసినప్పుడు 2 3 6 6 2 12 12 3 36 దీని యొక్క ఎల్సిఎం. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పద్ధతిలో మనము ఎల్సిఎం కనుగొనడం జరిగింది. అదే రకంగా మనము 12 18 యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 12 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2 into 2 into 3 ఫ్యాక్టరైజేషన్లో రాసుకున్నప్పుడు, అదే రకంగా 18ని 2 into 3 into 3 అని రాయచ్చు. చూడండి, ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 18 ఈజ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్ చూసుకోండి. ఈ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 2 రాసుకోండి. అదే రకంగా 3 కూడా కామన్ ఫ్యాక్టర్, 3 రాసుకోండి. చూడండి, 2 into 3 6 ఇది హెచ్సిఎఫ్. చూడండి, దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అని చూడండి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్తో పాటు 12లో మిగిలిన 2ను, అదే రకంగా 18 నంబర్కి మిగిలిన ప్రైమ్ ఫ్యాక్టర్ 3ని కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. అది మనము ఎల్సిఎం వస్తుంది. అదే రకంగా హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు ఏం చేసుకున్నాం చూడండి, ఈ రెండింటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని తీసుకోవడం జరిగింది. మిగిలిన 2 ఫ్యాక్టర్స్ తీసుకోవద్దు. ఇందులో ఓన్లీ ఈ హెచ్సిఎఫ్లో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ 2 and 3 కాబట్టి 2 into 3 6 రావడం జరిగింది. ఓకే, ఈ రకంగా మనము వెరిఫై చేయాలి. మళ్ళీ ఏమన్నాడు, వెరిఫై చేయండి. వెరిఫై అంటే ఈ 2 నంబర్స్ని మల్టిప్లై చేసుకోవచ్చు. ఈ 2 నంబర్స్ యొక్క ప్రొడక్టు ఎల్సిఎం ఎస్ఎఫ్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ కావాలి. అప్పుడు మనము వెరిఫై చేసినట్టు. చూడండి, ఇక్కడ వెరిఫై చేద్దాం. ఏం చేద్దాం, వెరిఫై చేద్దాం. వెరిఫై అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ఏంటి, 12 into 18 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్. ఎల్సిఎం 36, హెచ్సిఎఫ్ 6. కాబట్టి
12 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 12ని 18 చే మల్టిప్లై చేసినప్పుడు 12 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 216 రావడం జరిగింది. అదే రకంగా 36ని 6 చేత మల్టిప్లై చేసినప్పుడు 210 రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం వెరిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వెరిఫైడ్ అని రాయండి, వెరిఫైడ్. ఓకే, ఈ రకంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుగొనడం జరిగింది. ఓకే, ఇదే మెథడ్లో కొన్ని ఎల్సిఎంస్ మరియు హెచ్సిఎఫ్స్లను మనం కనుగొందాం, కొన్ని గాసాబా మరియు కాసాగలను కనుగొందాం. ఓకే, ఇక్కడ ఒక్కొక్కసారి హెచ్సిఎఫ్ అంటే జీసీడి అని కూడా ఇవ్వడం జరుగుతుంది. జీసీడి అంటే కూడా జీసీడి అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. జీసీడి అంటే అండి గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, ఒక్కోసారి జీసీడీ ఫైండ్ చేయాలన్నా హెచ్సిఎఫ్ ఫైండ్ అన్న సేమ్ ప్రాసెస్. ఓకే, దానికి హెచ్సిఎఫ్కి మరో పేరు జీసీడీ. ఓకే, రైట్. ఇదే రకంగా మనము ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మనము ప్రయత్నం చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా సింపుల్గా హెచ్సిఎఫ్ ఎల్సిఎంను కనుగొనడం రావడం జరుగుతుంది. ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 36 and 60 by the prime factorization method and verify. By the prime factorization method and verify అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ 2 నంబర్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ 36 and 60 అనే 2 నంబర్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్స్ మనము కనుగొనాలి. ఫస్ట్ మనం ఏ పద్ధతిలో చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. ఇంతకుముందు మనం 6th 7th క్లాస్లో మనము లాంగ్ డివిజన్ మెథడ్లో మనము ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇంతకుముందు. ఇక్కడ మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మాత్రమే కనుగొనాలి. కాబట్టి మనం తప్పకుండా ఈ 36 and 60లను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. కాబట్టి 36ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 36ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఇది 2 టేబుల్ అవుతున్నప్పుడు 2 18 2 9 3 3 చూడండి. 36 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అని రాయొచ్చు. అదే రకంగా 60ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 టేబుల్లో 2 30 30 2 15 3 5 కాబట్టి 60 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు 2లు ఎన్ని ఉన్నాయి చూడండి. 2లు 2 ఉన్నాయి, ఇక్కడ 3లు 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి 2లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అదే రకంగా 3 అనేది 1 ఉంది, 5 కూడా 1 ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, మనము ఇదివరకు చేసిన ప్రాబ్లం లాగా చేసినా పర్వాలేదు. మనకు స్పెషల్గా హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. చూడండి, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు స్మాలెస్ట్ పవర్ సేమ్ కామన్ ఫ్యాక్టర్స్ చూసుకున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ చూసుకొని దాంట్లో స్మాలెస్ట్ పవర్ చూడండి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 60 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో స్మాలెస్ట్ పవర్ ఏంటి చూడండి. స్మాలెస్ట్ పవర్ 2 పవర్ ఆఫ్ 2 2 పవర్ ఆఫ్ 2 రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 అని తీసుకోండి. అదే రకంగా కామన్ ఉన్నాయి ఇంకేమున్నాయి? 3 పవర్ ఆఫ్ 1 అండ్ 3 పవర్ ఆఫ్ 1 అండ్ ఈ రెండు కూడా కామన్గా ఉండడం జరిగింది. దీంట్లో స్మాలెస్ట్ పవర్ ఏమున్నది? 3 పవర్ ఆఫ్ 1 చూడండి. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 3 పవర్ ఆఫ్ 1 అంటే 3 4 3 12 అంటే 36 60 యొక్క
హెచ్సిఎఫ్ 12 రావడం జరిగింది. ఓకే, ఇదే పద్ధతి కాకుండా మీరు ఈ రకంగా చేసినా కానీ మీకు ఆన్సర్ రైట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకో పద్ధతి చూద్దాం. ఇక్కడ 36 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అని రాయొచ్చు. అదే రకంగా 60 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అని కూడా రాయొచ్చు. ఇక్కడ హెచ్సిఎఫ్ 36 60 యొక్క హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు ఇక్కడ చూడండి, మీరు కామన్ ఫ్యాక్టర్స్ చూసారు. చూడండి, ఇది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని తీసుకోండి. అదే రకంగా 2 కూడా కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి. ఇక్కడ 3 కూడా కామన్ ఫ్యాక్టర్. కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఇక్కడ 3ని 5ని తీసుకోవద్దు, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్నే తీసుకోవాలి. చూడండి 2 2 జా 4, 4 3 జా 12. కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ 12 రావడం జరిగింది. చూడండి, ఈ మెథడ్లో చేసినా కానీ మనకు 12 వచ్చింది, ఈ మెథడ్ చేసినా కానీ 12 వచ్చింది. ఓకే, ఒకవేళ 99% ఈ మెథడ్లో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటి? స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, చూడండి ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం చూసినప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 36 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 3 పవర్ ఆఫ్ 2 అని రాయొచ్చు. 60 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2 ఇంటూ 2 3 ఇంటూ 5. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు 2 పవర్ ఆఫ్ 2 3 పవర్ ఆఫ్ 1 5 పవర్ ఆఫ్ 1 అని రాయొచ్చు. చూడండి, ఎల్సిఎం ఆఫ్ 36 60 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. చూడండి, ఈ రెండు కామన్గా ఉన్నాయి. చూడండి, ఈ రెండు కామన్గా ఉన్నాయి. కామన్గా ఉంటే దాంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏంది? సేమ్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కామన్గా ఉన్నాయి. 3 పవర్ ఆఫ్ 1 ఉంది, 3 పవర్ ఆఫ్ 2 ఉంది. కాబట్టి దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏముంటుంది? 3 పవర్ ఆఫ్ 2. కాబట్టి ఇక్కడ 3 పవర్ ఆఫ్ 2 తీసుకోవడం జరిగింది. కానీ హెచ్సిఎఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్మాలెస్ట్ పవర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎల్సిఎంలో మాత్రం గ్రేటెస్ట్ పవర్ తీసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత ఇంకా ఏమన్నా మిగిలి ఉందా? ఉంది. ఇక్కడ 5 అనేది మిగిలి ఉంది కాబట్టి ఇక్కడ 5ని కూడా తీసుకోవచ్చు. కానీ హెచ్సిఎఫ్లో ఆ 5ని తీసుకోవద్దు. ఓకే, హెచ్సిఎఫ్లో 5ని తీసుకోవద్దు, ఓన్లీ కామన్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్నే తీసుకోవాలి. చూడండి, 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, 3 పవర్ ఆఫ్ 2 అంటే 9 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 5 జా 20 20 ఇంటూ 9 జా 180 రావడం జరిగింది. 180 రావడం జరిగింది. సరే, దీన్ని ఈ మెథడ్లో కూడా చేయవచ్చు, ఇంకో మెథడ్లో కూడా చేయవచ్చు. ఈ మెథడ్లో చేసినా కానీ మీకు ఆన్సర్ రైటే. చూడండి, 36 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 రాయండి. 60 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాయండి. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 36 60 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ సేమ్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని తీసుకోండి. అదే రకంగా ఈ కామన్ ఫ్యాక్టర్ని తీసుకోండి. ఇక్కడ ఇది కూడా కామన్ ఫ్యాక్టర్ 3 తీసుకోండి. ఇక్కడ మిగిలినవి ఏంటి చూడండి, ఇక్కడ 3 మిగిలింది ఇందులో 36లో, ఇక్కడ 60 దాంట్లో 5 మిగలడం జరిగింది కాబట్టి వాటిని రెండింటిని కూడా తీసుకోవచ్చు, వాటిని కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు 2 2 జా 4, 4 3 జా 12, 12 5 జా 60, 63 జా 180. కాబట్టి 180 అని రాయవచ్చు. ఓకే, మీ యొక్క ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏది సరి అయింది అనుకుంటే ఆ మెథడ్లో చేస్తే మీకు తప్పకుండా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ వెరిఫై అని ఇవ్వడం జరిగింది. వెరిఫై అంటే ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం, ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. చూడండి, ఈ యొక్క ప్రిన్సిపల్ రాయండి. రాసిన తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ కింద ఏం తీసుకోవచ్చు?
36 ఇంటూ 60 ఇక్కడ ఈజ్ ఈక్వల్ రాయండి. అదే రకంగా దాని యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత ఉంది? హెచ్సిఎఫ్ 12 ఎల్సిఎం 180 ఉంది. చూడండి ఇప్పుడు 36 60 జా 36ని 60తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది? 2160 ఈజ్ ఈక్వల్ టు, అదే రకంగా 12ని 180 చేత మల్టిప్లై చేసినప్పుడు 2160 అని ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయిందంటే మనం చేసిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సరి అయిందని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇంకొన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసి ఇంకొన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు దీనిపైన సరి అయిన అవగాహన రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, చూడండి ఇంకో ప్రాబ్లం. ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 72 అండ్ 108 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ వెరిఫై. ఓకే, చూడండి ఇక్కడ 72 అండ్ 108 టూ నంబర్స్ని మనం తీసుకుందాం. ఓకే, చూడండి ఈ టూ నంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఓకే, 72ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 3 జా 2 6 జా 2 18 జా 2 9 జా 3 జా. ఓకే, ఇప్పుడు 72ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2లు 3 ఉన్నాయి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు 3లు 2 రావడం జరిగింది. ఓకే, తర్వాత ఇంకో నంబర్ ఏంటిది? 108. చూడండి 254 జా, చూడండి 254 జా 2 జా 2 7 జా 3 9 జా 3 జా. కాబట్టి 108 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ 2లు 2 ఉన్నాయి, 3లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయడం జరిగింది. ఓకేనా? చూడండి మనకి ఇక్కడ ఓకే, చూడండి ఇక్కడ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 72108. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. చూడండి ఇక్కడ ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీంట్లో స్మాలెస్ట్ పవర్ దేనికి ఉంది? దీనికి ఉంది. కాబట్టి దీన్ని తీసుకోవాలి 2 పవర్ ఆఫ్ 2. ఇదే రకంగా ఇవి కూడా రెండు కామన్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఇది 3 పవర్ ఆఫ్ 2 ఉంది, ఇది 3 పవర్ ఆఫ్ 3 ఉంది. కాబట్టి ఇక్కడ దీంట్లో స్మాలెస్ట్ పవర్ దేనికి ఉంది? ఇది 3 పవర్ ఆఫ్ 2 ఉంది. కాబట్టి 3 పవర్ ఆఫ్ 2 అని తీసుకోవాలి. 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, 3 పవర్ ఆఫ్ 2 అంటే 9, 9 3 జా 9, 4 9 జా 36. ఇదేంటి? హెచ్సిఎఫ్ రావడం జరిగింది. చూడండి ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. 72 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే మనం ఏం రాసుకోవచ్చు? 2 పవర్ ఆఫ్ 3 అండ్ 3 పవర్ ఆఫ్ 2 అని రాయొచ్చు. అదే రకంగా 108 అంటే 2 ఇంటూ 2 3 ఇంటూ 3 ఇంటూ 3 రాసినప్పుడు 2 పవర్ ఆఫ్ 2 3 పవర్ ఆఫ్ 3 అని రాయొచ్చు. దీని డెఫినేషన్ చూసినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. చూడండి ఎల్సిఎం ఆఫ్ 72 108లో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసుకొని ఇది రెండు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి, అంటే పవరు పెద్దగా ఉన్నదాన్ని తీసుకోవాలి. కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 అనేది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. అదే రకంగా ఈ 3 పవర్ ఆఫ్ 3 3 పవర్ ఆఫ్ 2 రెండు కూడా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ దేనికి ఉంది? 3 పవర్ ఆఫ్ 3 ఉంది. 2 పవర్ ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8, ఇది 8, ఇది 27.
కాబట్టి 8 27 జా తీసుకున్నప్పుడు 8 27 ఈజ్ ఈక్వల్ టు ఎంత 216 రావడం జరిగింది. చూడండి ఇక్కడ వెరిఫై చేద్దాం. ఇది ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కూడా కనుగొన్నాం కదా, దీన్ని మరి ఇది సరి అయిందా, ఇది కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఎంత 72 ఇంటూ 108 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత 36 ఇంటూ 216. చూడండి ఇక్కడ మనము మల్టిప్లై చేద్దాం. 72 ఇంటూ 108 ఈజ్ ఈక్వల్ టు 7776. అదే రకంగా ఇక్కడ 36 ఇంటూ 216 ఈజ్ ఈక్వల్ టు 7776. కాబట్టి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు సేమ్ కావడం జరిగింది. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. కాబట్టి వెరిఫైడ్, ఇక్కడ మనము సరి అయిందని కాబట్టి వెరిఫైడ్. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ m and n can be expressed, m is equal to a power of 5 b power of 2 and n is equal to a power of 3 b power of 4, where a and b are prime numbers, then find LCM and HCM. చూడండి రెండు నంబర్స్ ఏమి ఇవ్వడం జరిగింది. m is equal to a power of 5 b power of 2, n is equal to a power of 3 b power of 4. ఈ రెండు నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏబీలు రెండు కూడా ప్రైమ్ నంబర్స్గా మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ 5 బి పవర్ ఆఫ్ 2 అని, n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 3 అండ్ బి పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. ఇక్కడ మనము ఏం కనుక్కుందాం, హెచ్సిఎఫ్ ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఏబీలు రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి కామన్ ఫ్యాక్టర్లో ఏం తీసుకోండి, హెచ్సిఎఫ్లో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలంటే దీనిలో స్మాలెస్ట్ పవర్ ఏంటి, స్మాలెస్ట్ పవర్ దీనికి ఉంది కాబట్టి ఏ పవర్ ఆఫ్ 3 తీసుకోవచ్చు. అదే రకంగా దీంట్లో చూడండి, దీంట్లో స్మాలెస్ట్ పవర్ దేనికి ఉంది, రెండు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి దీని స్మాలెస్ట్ ఫ్యాక్టర్ బి స్క్వేర్. కాబట్టి ఏ పవర్ ఆఫ్ 3 బి స్క్వేర్ అనేది హెచ్సిఎఫ్ ఎంఎన్ యొక్క హెచ్సిఎఫ్. ఓకే, అదే రకంగా ఎల్సిఎం కనుక్కుందాం. m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 5 ఇంటూ బి స్క్వేర్, n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 3 బి పవర్ ఆఫ్ 4. LCM ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు, దీనిలో గ్రేటెస్ట్ పవర్ తీసుకోండి, ఇది కామన్ ఫ్యాక్టర్స్. దీని యొక్క గ్రేటెస్ట్ పవర్ దేనికి ఉంది, దీనికి ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలి, ఏ పవర్ ఆఫ్ 5. అదే రకంగా ఈ రెండు కూడా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, దీని గ్రేటెస్ట్ పవర్ బి పవర్ ఆఫ్ 4 కాబట్టి ఏ పవర్ ఆఫ్ 5 బి పవర్ ఆఫ్ 4 దీని యొక్క ఎల్సిఎం. ఓకే, ఇక్కడ రెండింటిని మనము వెరిఫై చేద్దాం. వెరిఫై చేసేటప్పుడు ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఏంటి, ఏ పవర్ ఆఫ్ 5 బి స్క్వేర్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ 3 బి పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత, ఏ పవర్ ఆఫ్ 3 అండ్ బి స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ 5 బి పవర్ ఆఫ్ 4. చూడండి ఇక్కడ సేమ్ వేరియబుల్స్ దేనికి ఉన్నాయి, ఏ రెండు వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఎక్స్పోనెంట్ని యాడ్ చేయండి. ఇక్కడ 8 కావడం జరుగుతుంది. బి పవర్ ఆఫ్ 2 బి పవర్ ఆఫ్ 4 కాబట్టి బి పవర్ ఆఫ్ 6. ఇదే రకంగా ఏ పవర్ ఆఫ్ 3 ఏ పవర్ ఆఫ్ 5 కాబట్టి ఏ పవర్ ఆఫ్ 8. బి పవర్ ఆఫ్ 2 బి పవర్ ఆఫ్ 4 అంటే బి పవర్ ఆఫ్ 6. కాబట్టి ఇక్కడ ఈక్వల్ రావడం జరిగింది కాబట్టి మనము
వెరిఫైడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం చేసిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సరి అయింది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ p and q can be expressed, p is equal to 18a square b power of 4 and q is equal to 20a cube b square, where a and b are prime numbers, then find LCM and HCM. ఓకే, ఈ నంబర్స్ ఏంటి? ఫస్ట్ నంబరు p is equal to 18a square b power of 4, అదే రకంగా q is equal to 20 a power of 3 b square. ఓకే, చూడండి ఇక్కడ 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2 9 జా 3 3 జా అంటే 18 ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 2 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. అదే రకంగా మనము 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2 10 జా 2 5 జా అంటే 20 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 అని రాయొచ్చు. కాబట్టి q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 ఏ పవర్ ఆఫ్ 3 ఇంటూ బి పవర్ ఆఫ్ 2. చూడండి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ p, q ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్కి యొక్క స్మాలెస్ట్ పవర్ యొక్క ప్రోడక్ట్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో స్మాలెస్ట్ పవర్ ఎంత? 2 పవర్ ఆఫ్ 1. ఎంత? 2 పవర్ ఆఫ్ 1. 2 పవర్ ఆఫ్ 1 రాసుకోండి. చూడండి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్సే. దీంట్లో స్మాలెస్ట్ పవర్ దీనికి ఉంది కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ అని రాయండి. ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్సే కాబట్టి ఇది స్మాలెస్ట్ పవర్ దీనికి ఉంది కాబట్టి బి స్క్వేర్. మిగిలిన దానికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి దాన్ని లిమిట్ చేయండి. 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ దీని యొక్క హెచ్సిఎఫ్. చూడండి ఇక్కడ చూడండి p ఈజ్ ఈక్వల్ టు మనం ఏమి ఇవ్వడం జరిగింది? 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ 2 ఇంటూ బి పవర్ ఆఫ్ 4. q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 ఇంటూ ఏ పవర్ ఆఫ్ 3 ఇంటూ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఎల్సిఎం ఆఫ్ pq ఈజ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్. చూడండి కామన్ ఫ్యాక్టర్స్లలో గ్రేటెస్ట్ పవర్ చూడండి. ఇక్కడ రెండు కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిది? ఇది 2 పవర్ ఆఫ్ 2. ఓకే, అదే రకంగా ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఎంత? ఏ పవర్ ఆఫ్ 3. ఇది కూడా కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఎంత? బి పవర్ ఆఫ్ 4. చూడండి ఇక్కడ మిగిలిన వాటిని కూడా తీసుకోవాలి. 3 పవర్ ఆఫ్ 2ని కూడా తీసుకోవాలి. అంటే అండ్ ఇక్కడ 5 కూడా మిగిలింది కాబట్టి 5 కూడా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేద్దాం. చూడండి 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, 3 పవర్ ఆఫ్ 2 అంటే 9 ఇంటూ 5 ఇంటూ ఏ పవర్ ఆఫ్ 3 బి పవర్ ఆఫ్ 4. చూడండి 4 5 జా 20 ఇంటూ 90 180 ఏ పవర్ ఆఫ్ 3 బి పవర్ ఆఫ్ 4 అని రావడం జరిగింది. ఓకే, దీని యొక్క ఎల్సిఎం 180 ఏ క్యూబ్ బి పవర్ ఆఫ్ 4 అని రావడం జరిగింది. చూద్దాం ఇక్కడ వెరిఫై చేద్దాం. వెరిఫై అంటే ఏంటి? ఈ రెండు నంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ కింద చూసినప్పుడు ఇక్కడ 18 ఏ స్క్వేర్ బి పవర్ ఆఫ్ 4 ఇంటూ 20 ఏ క్యూ బి స్క్వేర్. అదే రకంగా ఎల్సిఎం ఎంత ఉంది? 2 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ 180 ఏ క్యూబ్ బి స్క్వేర్ బి పవర్ ఆఫ్ 4. చూడండి ఇక్కడ మనము మల్టిప్లై చేద్దాం. 18 ఇంటూ 20 ఈక్వల్ టు 360 ఏలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఏ పవర్ ఆఫ్ 2 ఏ పవర్ ఆఫ్ 3 ఏ పవర్ ఆఫ్ 5 రావడం జరిగింది. బి పవర్ ఆఫ్ 4 బి పవర్ ఆఫ్ 2 బి పవర్ ఆఫ్ 6 రావడం జరిగింది.
అదే రకంగా 2 ఇంటూ 180 360. ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి? ఏలు 2 ఉన్నాయి, ఏలు 3 ఉన్నాయి కాబట్టి ఏ పవర్ ఆఫ్ 5. ఏలు 2 ఉన్నాయి, ఇక్కడ ఏలు 4 ఉన్నాయి కాబట్టి బి, ఇక్కడ బీలు 2 ఉన్నాయి, ఇక్కడ బీలు 4 ఉన్నాయి కాబట్టి బి పవర్ ఆఫ్ 6. ఓకే, దీనికి కూడా అది రావడం జరిగింది కాబట్టి వెరిఫై అవడం జరిగింది కాబట్టి వెరిఫైడ్ అని రాయండి, వెరిఫైడ్ అని రాయండి. ఓకే, ఈ 4 ఎగ్జాంపుల్స్తో మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్లను కనుగొనడం మీకు వచ్చిందని భావిస్తున్నాను. ఓకే, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ మీద గత పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని ప్రశ్నల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇది జూన్ 2017లో రావడం జరిగింది. ఓకే, ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 90 and 144 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చూడండి, ఇక్కడ 90 and 144ల యొక్క ఏం కనుక్కుందాం చెప్పండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 90ని 144ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి, 90 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 245 అదే రకంగా 315 3 కాబట్టి ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 2 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 2 5 పవర్ ఆఫ్ 1 అని రాయొచ్చు. అదే రకంగా 144ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 7 2 అదే రకంగా 2 36 2 18 2 9 3 3 చూడండి, 2లు 4 వచ్చినాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3 కాబట్టి 2 పవర్ ఆఫ్ 4 అండ్ 3 పవర్ ఆఫ్ 2. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 90 144 యొక్క ఎల్సిఎం అనుకున్నప్పుడు దీని యొక్క కామన్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ మనకు ఇది కామన్ ఫ్యాక్టర్, ఇది కామన్ ఫ్యాక్టర్స్. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్ ఎంత? 2 పవర్ ఆఫ్ 4 కాబట్టి 2 పవర్ ఆఫ్ 4 తీసుకోండి. అదే రకంగా ఇలా కామన్ ఫ్యాక్టర్స్ ఇంకేమున్నాయి? 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 2 అంటే సేమ్ ఉన్నాయి కాబట్టి ఏది తీసుకున్నా ఓకే, 2 పవర్ ఆఫ్ 2. ఇంకా మిగిలింది ఎంత? 5 కాబట్టి 2 పవర్ ఆఫ్ 4 అంటే 16, 3 పవర్ ఆఫ్ 2 అంటే 9 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 9 16 ఇంటూ 9 16 ఇంటూ 9 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 720 ఎల్సిఎం రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఇప్పుడు 90 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 90 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. అదే రకంగా 144 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 4 అండ్ 3 పవర్ ఆఫ్ 2. హెచ్సిఎఫ్ ఆఫ్ 90 144 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో స్మాలెస్ట్ పవర్ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క స్మాలెస్ట్ పవర్ యొక్క ప్రోడక్ట్ కనుక్కోవాలి. చూద్దాం. చూడండి, ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్లో ఉన్న స్మాలెస్ట్ పవర్ ఇది ఉంది, ఇది ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 1. అదే రకంగా ఈ కామన్ ఫ్యాక్టర్స్ దీని స్మాలెస్ట్ పవర్ అంటే సేమే ఉన్నాయి కాబట్టి 3 పవర్ ఆఫ్ 2 అని తీసుకోండి. కాబట్టి 2 ఇంటూ 9 18 రావడం జరిగింది. ఓకే, హెచ్సిఎఫ్ 18 రావడం జరిగింది. ఇక్కడ మనం వెరిఫై చేద్దాం. తర్వాత ఏం చేయాలి? మనం వెరిఫై చేద్దాం. వెరిఫై చేద్దాం. వెరిఫై ప్రిన్సిపల్ ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఏంటి? 90 ఇంటూ 144 ఈజ్ ఈక్వల్ టు
ఎల్సిఎం ఎంత 720 ఇంటూ 18. చూడండి దీన్ని మల్టిప్లై చేద్దాం 90 ఇంటూ 144 ఈజ్ ఈక్వల్ టు 12960. అదే రకంగా 720 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 12960. కాబట్టి ఈక్వల్ అయింది కాబట్టి మనం చేసిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లు సరి అయింది. కాబట్టి ఇక్కడ వెరిఫై అని రాయండి. వెరిఫైడ్. ఓకే, 2 మార్కుల క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇది చేస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇది మార్చి 2017లో రావడం జరిగింది. రైట్ ఎనీ 2 3-digit numbers, find their LCM and GCD by the prime factorization method. చూడండి ఇక్కడ GCD అన్నాడు. GCD అన్న HCF అన్న ఒకటే, GCD అన్న HCF అన్న సేమ్. ఇప్పుడు మనకు 2 numbers కూడా మన ఛాయిస్ మనకు 2 numbers ఇవ్వలే. ఇక్కడ ఏమన్నాడు 3-digit numbers తీసుకోమన్నాడు. 3-digit numbers 2 తీసుకొని వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకున్నప్పుడు 3-digit నంబర్లను ఒక రెండింటిని తీసుకుందాం. 3-digit నంబర్స్ ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేసే నంబర్స్ 3-digit నంబర్స్ 2 తీసుకోవాలంటే 100 తీసుకోండి, ఒకటి 100 తీసుకోండి, ఇంకోటి 200 తీసుకోండి. 3-digit నంబర్లు కాబట్టి మనకు చాలా సింపుల్గా మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. 3 డిజిట్లు ఉండాలి. ఎన్ని ఉండాలి డిజిట్? 1 2 3 1 2 3. చూడండి ఇక 100కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 100కి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? 250 జా, 225 జా, 5 జా. కాబట్టి 100ని రాసినప్పుడు 2 power 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 2 power 2 5 power 2 అని రాయొచ్చు. అదే రకంగా 200 తీసుకున్నా కదా. ఇంకోటి ఇక్కడ 200 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసినప్పుడు 200 జా, 250 జా, 225 5 జా. చూడండి ఇక్కడ 2లు 3 రావడం జరిగింది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. ఇక్కడ 2 power 3 అండ్ 5 power 2. చూడండి ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 100 అండ్ 200. చూడండి గ్రేటెస్ట్ పవర్ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క గ్రేటెస్ట్ పవర్, ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఎంత? 2 power 3. అదే రకంగా ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 5 power 2 అని తీసుకోండి. ఇక్కడ 2 power 3 అంటే 8, ఇక్కడ 5 power 2 అంటే 25. 25 8 జా 200 రావడం జరిగింది. ఎంత? 200 రావడం జరిగింది. చూడండి దీని యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 100 అంటే ఏంటిది? 100 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 power 2 5 power 2 అని రాయొచ్చు, వస్తుంది. 200కి 2 power 3 అండ్ 5 power 2 అని రాయొచ్చు. హెచ్సిఎఫ్ ఆఫ్ 100 అండ్ 200 ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్ చూసుకోండి. 2 power 2. స్మాలెస్ట్ పవర్ అంటే సేమ్ ఉన్నాయి కాబట్టి 5 power 2 ఏదైనా రాసుకోవచ్చు. ఇది 4, ఇది 25 ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ వెరిఫై చేద్దాం. రెండు నంబర్స్ ఏంటి? 100 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 200, హెచ్సిఎఫ్ 100. కాబట్టి 2 పెట్టి 4 zeros, 2 పెట్టి 4 zeros. ఇక వెరిఫైడ్ అవ్వడం జరిగింది. వెరిఫైడ్. మీకు 3-digit నంబర్స్ 2 మీ ఛాయిస్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మనము 100 అండ్ 200 తీసుకోవడం జరిగింది. చాలా సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం అండ్ జీసీడీ, ఇది జీసీడీ అన్న ఒకటే, జీసీడీ అయినా ఎల్సిఎం అయినా ఒకటే. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, లతా సేస్ దట్
LCM and HCF ఆఫ్ నంబర్స్ 80, 60 ఆర్, దీని యొక్క ఈ రెండు నంబర్స్ యొక్క HCF ఏమో 20 అట, LCM ఏమో 120 అట రెస్పెక్టివ్లీ. డూ యూ అగ్రీ విత్ హర్? జస్టిఫై. మనము వెరిఫై చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా రాసుకోండి. సొల్యూషన్ ప్రొడక్ట్ ఆఫ్ two numbers is equal to product of LCM and HCF. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, రెండు నంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 80 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క HCF ఎంత ఉంది? HCF 20 అండ్ LCM 120. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఓకే, 6 48 డబల్ జీరోస్, అదే రకంగా 24 డబల్ జీరోస్. కాబట్టి ఇది నాట్ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి ఐఎమ్ నాట్ అగ్రీ విత్ హర్. చూడండి, ఐఆమ్ నాట్ అగ్రీ విత్ హర్. ఓకే, ఐఎమ్ నాట్ అగ్రీ విత్ హర్, ఎందుకంటే అది ఈక్వల్ కాలేదు, నాట్ ఈక్వల్ అయింది కాబట్టి వాటి యొక్క LCM అండ్ HCF 20 అండ్ 120 కాదు. ఓకే, దీని యొక్క ఆన్సర్ ఇది 2 మార్క్స్, 2 మార్కుల ప్రశ్నగా రావడం జరిగింది. కాబట్టి మీరు చాలా సింపుల్గా ఈ ప్రిన్సిపల్ రాసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే మీకు ఈజీగా ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం మార్చ్ 2015లో రావడం జరిగింది. ఓకేనా. రైట్ ఎనీ 3 numbers ఆఫ్ 2 digits. ఫైండ్ ద LCM అండ్ HCF ఫర్ ద అబోవ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చూడండి, త్రీ నంబర్స్ 2 digit నంబర్స్ తీసుకోవాలి. 3 numbers తీసుకోవాలి. ఎట్లాంటి నంబర్స్ ఉండాలి? 2 digits ఉండాలి. ఓకే, 2 digits నంబర్స్ మన ఇష్టం అనేది తీసుకోవచ్చు. కాబట్టి సొల్యూషన్ మనం ఏం తీసుకుందాం? సొల్యూషన్ 10 అండ్ 20 అండ్ 30 తీసుకుందాం. ఈ 2 digit నంబర్స్ 3 తీసుకోవడం జరిగింది. దీన్ని మనం ఏం చేద్దాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 10 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? 10 2 5 అని రాయొచ్చు. కాబట్టి 2 ఇంటూ 5 అని రాయొచ్చు. అంటే 2 power of 1 ఇంటూ 5 power of 1. అదే రకంగా 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 10 2 5. కాబట్టి 20 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5, 2 power of 2 ఇంటూ 5 power of 1 రాయొచ్చు. అదే రకంగా 30 తీసుకుందాం. 2 15 5 3. ఓకే, 30 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 3. కాబట్టి 2 power of 1 ఇంటూ 5 power of 1 ఇంటూ 3 అని రాయొచ్చు. వీటి యొక్క HCF కనుక్కుందాం. HCF ఆఫ్ 10 20 30. చూడండి, ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇవి కామన్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్ ఎంత? ఇవి దీనికి ఉంది. కాబట్టి మనం 2 power of 1 అని తీసుకోవచ్చు. అదే రకంగా కామన్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. 5 power of 1 ఉంది కాబట్టి 5 power of 1. ఈ 3లో దీనికి కామన్ ఫ్యాక్టర్స్ మిగతా నంబర్స్ లేదు కాబట్టి దీన్ని ఇట్స్ పెట్టండి. ఓకే, చూడండి, HCF ఆఫ్ 10 20 30 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. 2 ఇంటూ 5 10. అదే రకంగా LCM అనుకుందాం. 10 ఈజ్ ఈక్వల్ టు 2 power of 1 ఇంటూ 5 power of 1. అదే రకంగా 20 ఈజ్ ఈక్వల్ టు 2 power of 2 ఇంటూ 5 power of 1. 30 ఈజ్ ఈక్వల్ టు 2 power of 1 ఇంటూ 5 power of 1 ఇంటూ 3. ఓకే, చూడండి, ఇక్కడ HCF, ఇక్కడ చూడండి LCM ఆఫ్ 10 20 30. చూడండి, ఇలా ఈ మూడిట్లలో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? హైయెస్ట్ పవర్ దీంట్లో మూడిట్లలో చూసినప్పుడు 2కు ఉంది. కాబట్టి 2 power of 2. అదే రకంగా దీంట్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 5. కాబట్టి 5 తీసుకోండి. మిగిలింది ఏంది? 3. కాబట్టి 2 power of 2 అంటే 4,
ఇంటూ 5 ఇంటూ 3. 4 ఇంటూ 5 జా 20, 20 ఇంటూ 3 జా 60. కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం 60 అవుతుంది. ఎల్సిఎం ఎంత ఉంది? 60. ఓకే, ఈ రకంగా చేస్తే 2 మార్క్స్ రావడం జరుగుతుంది. 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ను చూద్దాం. ఇది సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో రావడం జరిగింది. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 25, 20, 60, 660 ఈజ్ ఈక్వల్ టు 40. ఎల్సిఎం ఆఫ్ 25, 20, 660 ఈజ్ ఈక్వల్ టు 252 ఇంటూ కే. దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్, కే ఉన్న దగ్గర ఎంత ఉండాలి? మనకు ప్రిన్సిపల్ ఏంటండి? ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. చూడండి ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది? ఎల్సిఎం 252 ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు, అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఉంది? 40 ఈజ్ ఈక్వల్ టు ఒక నంబర్ ఎంత? 25, 20, ఇంకో నంబరు 6600. చూడండి ఇక్కడ క్యాన్సల్ చేసుకుందాం. ఈ 0కు 0 క్యాన్సల్ కావడం జరుగుతుంది. 4 1 జా, 4 6 జా, అదే రకంగా 4 3 జా. ఓకే, క్యాన్సల్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి దీన్ని 3 టేబుల్లో పోతుంది. ఇక్కడ 3 2 జా, 3 1 జా, ఇక్కడ 3 8 జా, 3 8 జా, అదే రకంగా 3 4 జా. ఇక్కడ 21 1 జా, 21 4 జా. ఓకే, ఇంకా మిగిలింది 4 మిగిలింది. ఇక్కడ 4ని 6600ని క్యాన్సిల్ చేసుకుందాం. 4 1 జా, ఇక్కడ 4 1 జా 4, అదే రకంగా 4 1 జా, 4 6 జా, అదే రకంగా 2 మిగులుతుంది. 4 5 జా 0. కాబట్టి ఇక్కడ కే ఉన్నది కదా, కే ఈజ్ ఈక్వల్ టు 1650. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు a power 2 power of 2 into 3 power of x, b is equal to 2 power of 2 into 3 into 5, c is equal to 2 power of 2 3 into 5 అయినా LCM of ABC is equal to 3780. దెన్ x is equal to ఎంత అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు LCM HCF 3 కనుక్కున్న 3 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ LCM ఓకే, ఈ 3 నంబర్ల LCM మనము ఫైండ్ అవుట్ చేద్దాం. a is equal to 2 power of 2 into 3 power of x, b is equal to 2 power of 2 into 3 into 5, c is equal to 2 power of 2 into 3 into 7. ఇక్కడ LCM ఆఫ్ a b c కనుక్కున్నప్పుడు దీంట్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 power of 2 ఉన్నప్పుడు 2 power of 2 రాసుకోండి. తర్వాత 5 రావడం జరుగుతుంది, 7 రావడం జరుగుతుంది, 3 power of x తీసుకోండి. ఎందుకంటే x ఉన్న ప్లేస్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి 3 power of x తీసుకోండి. దీని వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది? మనకు 3780 అని ఇవ్వడం జరిగింది. 3780 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3780ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. కాబట్టి 3780ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఇది 2 టేబుల్లో డివిజన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 టేబుల్లో డివిజన్ చేద్దాం. 3780 2 టేబుల్లో చేసినప్పుడు 2 1 జా 2 1 7 2 8 జా 16, ఓకే 1 8 2 9 జా 18 0. కాబట్టి 1890 దీని యొక్క డివైజర్. అదే రకంగా 2 9 జా 18, 2 4 జా 2 5 జా. ఓకే, ఇక్కడ 5 టేబుల్లో అవుతుంది. ఏ టేబుల్ అవుతుంది? 5 టేబుల్లో. 5 1 జా, అదే రకంగా 4 5 8 జా 5 9 జా. ఓకే, 189. ఇప్పుడు మళ్ళా 3 టేబుల్లో పోతుంది. 3 6 జా 3 3 జా, అదే రకంగా 3 21 జా
3 3 7 జా. ఓకే, మనకు ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 ఉన్నది, 3 పవర్ ఆఫ్ 3 ఉన్నది, 5 ఉన్నది, 7 ఉన్నది. ఇక్కడ మనకు దీన్ని కంపేర్ చేసినప్పుడు 2 పవర్ ఆఫ్ 2 2 పవర్ ఆఫ్ 2 రావడం జరిగింది. అదే రకంగా 5 ఇక్కడ 5 కూడా రావడం జరిగింది. ఇక్కడ 7 కూడా రావడం జరిగింది. ఇక్కడ 3 పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎంత ఉన్నది? ఇక్కడ 3 ఉంది. ఎక్స్ ఉన్న ప్లేస్లో 3 ఉంది. కాబట్టి ఈ ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇక్కడ సి ప్లేస్లో సి ఆప్షన్లో 3 ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు ఈజీగా దీని ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఇది కూడా సిబిఎస్ బోర్డ్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇది కూడా సిబిఎస్ బోర్డ్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ 65, 105 యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 13 అట. వాటి యొక్క ఎల్సిఎం ఎంత? 40x. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇంతకుముందు ఇచ్చినట్టే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to product of LCM and HCF. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers, మన నంబర్స్ ఏంటి చెప్పండి? 2 numbers 65, 105, 104. 65 into 104 is equal to దాని యొక్క HCF ఎంత? 13 అండ్ వాటి యొక్క ఎల్సిఎం ఎంత? 40 ఎంత? 40 ఇంటూ ఎక్స్, 40x. చూడండి, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దాం. 13 1 జా 13 5 జా, ఓకే, క్యాన్సల్. 5 1 జా 5 8 జా, క్యాన్సల్. అదే రకంగా 8 1 జా 8 1 జా ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇక్కడ 2 మిగులుతుంది. 8 3 జా, కాబట్టి ఇక్కడ 13 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనం 13 రావడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 co-prime numbers ఈజ్ 553. దెన్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్. చూడండి, ఇక్కడ చాలా లాజికల్ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఏనా కో-ప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. చూడండి, కొన్ని కో-ప్రైమ్స్ రాసుకుందాం. కో-ప్రైమ్స్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు కో-ప్రైమ్స్ అంటే తెలాలి. కో-ప్రైమ్స్ అంటే 5 and 6 రెండు కూడా కో-ప్రైమ్స్. దీన్ని కామన్ ఫ్యాక్టర్స్ లేవు. కామన్ ఫ్యాక్టర్స్ లేనివన్నీ కో-ప్రైమ్సే. చూడండి, 6 7 రెండు కూడా కో-ప్రైమ్సే, ఎందుకంటే దీనికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. అదే రకంగా కామన్ ఫ్యాక్టర్స్ లేని వాటికి హెచ్సిఎఫ్ అనేది తప్పకుండా ఒకటే ఉంటుంది. ఓకే, కాబట్టి దీనిలో చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ కో-ప్రైమ్ నంబర్స్ 2 కాబట్టి 2 ఇచ్చిన నంబర్స్ ఏంటి? కో-ప్రైమ్స్ కాబట్టి వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడైనా కానీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి ఇందులో ఆప్షన్ ఏ 1 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఇవ్వడం జరిగింది సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో. ద ఎల్సిఎం ఆఫ్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ అండ్ స్మాలెస్ట్ ఆడ్ కంపోజిట్ నంబర్ ఈజ్. ఫస్ట్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. అదే రకంగా స్మాలెస్ట్ ఆడ్ కంపోజిట్ నంబర్, చెప్పండి. ఆడ్ కాంపోజిట్ నంబర్ ఏంటి? కంపోజిట్ నంబర్ ఏంటి? 4 6 8 9. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ ఎంత? 9. ఓకే, 9. వీటి యొక్క ఏం కనుక్కోవడం? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎంత ఉన్నది చెప్పండి? ఎల్సిఎం ఎంత? 2 into 9 is equal to 18.
దీని యొక్క ఎల్సిఎం ఎంత 18. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, అదే రకంగా మనము కొన్ని 3 డిజిట్స్కి సంబంధించిన నంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ను కనుగొందాం. చూడండి, ఇక్కడ 3 నంబర్స్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 18, 15, 18, 27 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చూడండి, ఇక్కడ 15కి సంబంధించి 15 అండ్ 18, 27. 15కి సంబంధించిన 15 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 3 × 5, ఇక్కడ 3 × 5 అని రాయొచ్చు. అదే రకంగా 18 చేసినప్పుడు 2 9 జా 3 3 జా. ఓకే, 18 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 3 అని రాయొచ్చు. 27 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 3 9 జా 3 3 జా. 27 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 3 అని రాయొచ్చు. చూడండి, హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 18, 27 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ 3 పవర్ ఆఫ్ 1 అండ్ 5 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 2, అదే రకంగా 3 పవర్ ఆఫ్ 3. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది. కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ ఇది రాయడం జరుగుతుంది. దీంట్లో స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 3 పవర్ ఆఫ్ 1. కాబట్టి దీనిలో హెచ్సిఎఫ్ ఎంత? 3. హెచ్సిఎఫ్ ఎంత? 3. ఓకే, అదే రకంగా ఎల్సిఎం కనుక్కుందాం. 15 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1. అదే రకంగా 18 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 2. అదే రకంగా 27 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 3. చూడండి, ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఎల్సిఎం ఆఫ్ 15, 18, 27 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? చూడండి, ఈ 3 నంబర్లను తీసుకోండి. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఎంత? 3 పవర్ ఆఫ్ 3. అదే రకంగా మిగిలిన నంబర్లు ఏమున్నాయి చూడండి, 2 పవర్ ఆఫ్ 1 అండ్ 5 పవర్ ఆఫ్ 1. అంటే 27 × 2 × 5. 27 ఏముంది? మల్టిప్లై చేసినప్పుడు 27 × 2 × 5 ఈక్వల్ టు 270. 270 దీని యొక్క ఎల్సిఎం. ఓకే, 3 నంబర్స్ సంబంధించిన వెరిఫికేషన్ ఉండదు. ఓకే, దీని యొక్క ఎల్సిఎం 3 పవర్ 1 అంటే 3. హెచ్సిఎఫ్ ఎల్సిఎం 270, హెచ్సిఎఫ్ 3. ఓకే, ఇంకో 3 నంబర్స్ తీసుకొని చూద్దాం. ఇక్కడ 3 నంబర్స్ ఏమి ఇవ్వడం జరిగింది? ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 32, 36, 48 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, చూడండి, ఇక్కడ 32, 36, 48 3 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 32ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 × 16, 2 8, 2 4, 2 2 జా. అంటే 32 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 2 అండ్ 2. ఓకే, 36 ఈజ్ ఈక్వల్ టు 2 18 జా, 2 9 జా, 3 3 జా. ఇక్కడ 2 × 2 × 3 × 3 48 ఈజ్ ఈక్వల్ టు 48ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు చూద్దాం, ఇక్కడ చేద్దాం. 48 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 24 జా, 2 12 జా, 2 6 జా, 2 3 జా. ఓకే, 2 3 జా. చూడండి, మనం ఏం రాసుకోవచ్చు? 2లు ఎన్ని ఉన్నాయి? 4. 2 × 2 × 2 × 2 × 3. ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. 32, 36, 48. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూడండి. ఇలా కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూడండి. 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది. ఓకే, 2 రాయండి. మళ్ళీ 2 ఉంది, ఇక్కడ 2 రాయండి. ఇంకా 3 ఏమున్నాయి చూడండి. ఇందులో 2 ఉన్నది, ఇలా 3 లేదు, ఇలా 2 లేదు కాబట్టి తీసుకోవద్దు. ఇంకా 3 కూడా ఇందులో లేదు కాబట్టి తీసుకోవద్దు. కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ 4 రావడం జరిగింది. హెచ్సిఎఫ్ ఎంత? 4.
అదే రకంగా ఇందులో చూడండి 32 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 36 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. 48 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. చూడండి ఎల్సిఎం కనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ టూ నంబర్స్ కామన్ ఉన్నప్పుడు ఈ రెండు నంబర్లలో కామన్ ఉన్నా కానీ తీసుకోవాలి. ఓకే, చూడండి ఫస్ట్ 3 నంబర్స్లో 3 ఫ్యాక్టర్స్ కామన్ ఉన్న 3 ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఇక్కడ ఈ కామన్ ఉంది కాబట్టి 2 తీసుకోండి. మరో నంబరు ఈ రెండు కామన్ ఉంది కాబట్టి మళ్ళీ 2 తీసుకోండి. చూడండి ఇక్కడ ఈ రెండు నంబర్స్ ఇందులో కామన్ ఉంది కాబట్టి ఒక 3 తీసుకోండి. అదే రకంగా ఇందులో కామన్ ఉంది కాబట్టి 2 తీసుకోండి. అదే రకంగా ఇందులో కామన్ ఉంది కాబట్టి ఇంకో 2 తీసుకోండి. ఇక్కడ మిగిలింది ఏంటి? ఇక్కడ 3 అండ్ ఈ 2 కాబట్టి ఈ 3 ఇంటూ 2 తీసుకోండి. ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఈక్వల్ టు ఎంత? 288. చూడండి 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5. 3లు 2 ఉన్నాయి కాబట్టి 288 దీని యొక్క ఆన్సర్. 288 దీని యొక్క ఆన్సర్. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. మనము దీన్ని ఒకసారి డివిజన్ మెథడ్లో చెక్ చేద్దాం. చూడండి 32 అండ్ 36 అండ్ 48 డివిజన్ మెథడ్లో చూద్దాం. లాంగ్ డివిజన్ మెథడ్లో 2 టేబుల్లో వద్దు. 2 8 2 16 2 18 2 24. అదే రకంగా మళ్ళీ 2 టేబుల్లో పోయినప్పుడు 2 18 2 19 2 12. ఓకే, ఇక్కడ 3 టేబుల్లో పోయినప్పుడు 3 3 జా 3 4 జా. అదే రకంగా 4 టేబుల్లో పోయినప్పుడు 4 2 జా 3 4 1 జా. ఓకే, 2 1 జా 3 1 కాబట్టి 3 1 1 1. చూడండి 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 4 ఉన్నాయి. అదే రకంగా 3లు ఒకటే 2 ఉన్నాయి. 4 2లు ఉన్నాయి కాబట్టి వీటిని మల్టిప్లై చేసినప్పుడు కూడా ఎంత వస్తుంది? 288 రావడం జరిగింది. కాబట్టి మనం తీసుకున్న ఎల్సిఎం కరెక్ట్. చేసిన ఎల్సిఎం కరెక్ట్. ఓకే, రైట్. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 4 నంబర్స్ తీసుకున్నప్పుడు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలనో ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి 4 నంబర్స్ తీసుకోండి. 4 నంబర్స్ ఏంటి? 6 8 12 అండ్ 15. చూడండి ఇక్కడ 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 ఇంటూ 3 అని రాయొచ్చు. 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. 12ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాయొచ్చు. 15ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 3 ఇంటూ 5 అని రాయొచ్చు. అంటే 2 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 3 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1. అదే రకంగా 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. చూడండి వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 8 12 15. ఒక హెచ్సిఎఫ్ కామన్గా ఉన్న నంబర్ ఏదైనా ఉందా? మూడింట్లలో ఇందులో 2 ఉంది 2 ఉంది 2 ఉంది. ఇందులో 3 2 లేదు. ఓకే, అదే 5 ఉన్నది ఇందులో లేదు కాబట్టి కామన్ అనే నంబర్ లేదు కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ 1. దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 1. ఓకే, దీని ఎల్సిఎం కనుక్కుందాం. 6 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 1. అదే రకంగా 8 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 3. అదే రకంగా ఇక్కడ 12 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1. 15 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. చూడండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. 2 ఫ్యాక్టర్ ఏ నంబర్లలో ఉందో చూద్దాం.
2 యొక్క ఫ్యాక్టర్ ఏ నంబర్లో ఉందో జాగ్రత్తగా కనిపెట్టండి. ఇక్కడ 2 అనేది దీంట్లో ఉంది, 2 అనేది దీంట్లో ఉంది, 2 అనేది దీంట్లో ఉన్నది. కాబట్టి దేని గ్రేటెస్ట్ పవర్ తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 6, 8, 12, 15. చూడండి 2 పవర్ ఆఫ్ 3 తీసుకోండి. 2 పవర్ ఆఫ్ 3 తీసుకోండి. అదే రకంగా 3 అనేది చూడండి ఎందులో ఉన్నది, దీంట్లో ఉన్నది, దీంట్లో ఉన్నది, దీంట్లో ఉన్నది. కాబట్టి దీని గ్రేటెస్ట్ పవర్ ఎంత? 3a. తర్వాత మిగిలింది ఎంత? 5. కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 అంటే 8 ఇంటూ 3 ఇంటూ 5. ఓకే, 5 8 జా 40, 5 8 జా 40, 40 ఇంటూ 3 120. ఎంత? 120. కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఎంత ఉంది? 120 రావడం జరిగింది. దీని యొక్క ఎల్సిఎం ఎంత? 120 రావడం జరిగింది. ఓకే రైట్. మరో ప్రాబ్లం చూద్దాం. 4 నంబర్స్ ఉన్న మరో ప్రాబ్లం చూద్దాం. 15, 30, 90. 15, 30, 90, అదే రకంగా 100. ఓకే, ఇక్కడ 15ను మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 15ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 3 ఇంటూ 5 అంటే 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. 13 చేసినప్పుడు 30 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 15 జా 3 5 జా. కాబట్టి 2 ఇంటూ 3 ఇంటూ 5. కాబట్టి 2 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1. 90 చేయండి. 90 ఈజ్ ఈక్వల్ టు 3 30 జా 3 10 జా 2 5 జా. 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5. 2 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. అదే రకంగా 100ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 100ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు చూడండి 2 50 జా 2 25 జా 5 5 జా. ఓకే చూడండి ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2. చూడండి హెచ్సిఎఫ్ అనుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 30, 90, 100. చూడండి ఇందులో కామన్ ఉన్నది, అన్నింటిలో కామన్ ఉన్న నంబర్ ఏదో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్ చూడండి జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి ఇక్కడ 2 అనేది ఇందులో ఉన్నది, దీంట్లో ఉన్నది, దీంట్లో ఉన్నది, దీంట్లో లేదు. ఓకే చూడండి 5 చూడండి దీంట్లో ఉన్నది, దీంట్లో ఉన్నది, దీంట్లో ఉన్నది, దీంట్లో ఉన్నది. కాబట్టి ఇది కామన్ ఫ్యాక్టరే. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో స్మాలెస్ట్ పవర్ అంటే 5 పవర్ ఆఫ్ 1. 5 పవర్ ఆఫ్ 1 అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ 5. అదే రకంగా ఎల్సిఎం చూద్దాం. 15 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటూ 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1. 30 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 2 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1. అదే రకంగా 90 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 2, 5 పవర్ ఆఫ్ 1. అదే రకంగా 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2, 5 పవర్ ఆఫ్ 2. చూడండి ఎల్సిఎం ఆఫ్ 15, 30, 90, 100 ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ 4 నంబర్లలో ఉన్న నంబర్ను తీసుకుందాం. ఇక్కడ ఇది 4 నంబర్లలో 5 ఉన్నది, ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది. దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? హైయెస్ట్ పవర్ 5 పవర్ ఆఫ్ 2. చూడండి ఇంకా ఆలోచించండి. మూడిట్లలో ఉన్నది చూడండి. ఈ మూడిట్లలో ఉన్నది 2 అనేది దీంట్లో ఉన్నది. కాబట్టి 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 1. ఇక్కడ దీంట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 2 పవర్ ఆఫ్ 2. అదే రకంగా 3 చూడండి, 3 పవర్ చూడండి. దీని యొక్క హైయెస్ట్ ఇది కామన్గా మూడిట్లలో ఉంది. దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 3 పవర్ ఆఫ్ 2. కాబట్టి 25 ఇంటూ 4 ఇంటూ 9. 25 ఇంటూ 4 ఇంటూ 9. 25 ఇంటూ 4 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 900. ఎంత? 900 దీని యొక్క ఎల్సిఎం. ఓకే 4 నంబర్కి సంబంధించిన ఎల్సిఎం కూడా మనము కనుగొనడం జరిగింది. ఈ వీడియోలో మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లు కనుగొనడాన్ని మనం తెలుసుకోవడం జరిగింది.
2 నంబర్స్ తీసుకొని 3 నంబర్స్ తీసుకొని 4 నంబర్స్ తీసుకొని మనం వాటి యొక్క ఎల్సిఎం ఎస్సిఎఫ్లు ఎలా కనుక్కోవాలనో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మీకు చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మీరందరూ కూడా దీన్ని పర్ఫెక్ట్గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసి ప్రాక్టీస్ చేయండి. మీకు తప్పకుండా ఆన్వెల్ ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరు కూడా రాబోయే కాంపిటీషన్ ఎగ్జామ్లో కానివ్వండి, అదే రకంగా బోర్డ్ ఎగ్జామ్లో కానివ్వండి మంచి మార్కులతో పాస్ అవుతారని భావిస్తూ మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ కావాలని ఆశిస్తూ మీ రాజన్న సార్. ఓకే.